పార్లమెంట్ ఎలక్షన్లకు హార్డ్లీ ఇంకొక 15 డేస్ ఉన్నాయి. అయితే గితే ఒకవేళ కనుక సుప్రీంకోర్టు ఏమన్నా స్టే విధిస్తే పార్లమెంట్ ఎలక్షన్ల పైన, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ ఈవీఎంల గురించి కేసు నడుస్తుంది. ఈవీఎంలు కాక బ్యాలెట్ పేపర్లతోటి ఓటు చేయాలి, ఓటు చేయడానికి అవకాశం ఇవ్వాలి అని సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తుంది. అట్లీస్ట్ టైం లేదు కాబట్టి బ్యాలెట్ పేపర్లను అమలు చేయకున్నా ఇప్పుడు ఈ వీవీప్యాట్ ఉంటుంది కదా, ఆ స్లిప్ ఒకటి వస్తుంది. ఎవరైనా ఓటేయంగానే, ఏ గుర్తుకైనా ఓటేయంగానే ఒక స్లిప్ బయటికి వస్తుంది. ఏవైతే స్లిప్స్ ఉన్నాయో ఈ స్లిప్లనైనా అట్లీస్ట్ కౌంట్ చెయ్యాలి అన్నది కేసు. బ్యాలెట్ పేపర్లకు టైం లేదు. ఈ స్లిప్లను ఓటేసిన పర్సన్కి ఇచ్చి అదే స్లిప్లను బాక్స్లో వేయాలి. ఈ విధంగా ఈసారి ఎలక్షన్స్ జరిపించాలి అని సుప్రీంకోర్టులో కేసు పడ్డది. ఒకవేళ కనుక సుప్రీంకోర్టు స్టే విధిస్తే ఎలక్షన్లు ఆగిపోయే పరిస్థితి ఉన్నది. అది కూడా ఛాన్సెస్ ఉన్నాయట. ఏదో ఒక డిసిషన్ మాత్రం ఎలక్షన్ల లోపల సుప్రీంకోర్టు తప్పనిసరి ఇస్తుంది. ఎందుకంటే అన్ని సుప్రీంకోర్టు ప్రతి ఒక్క డిసిషను పర్ఫెక్ట్ డిసిషన్స్ వస్తున్నాయి, గవర్నమెంట్కు వ్యతిరేకంగా వస్తున్నాయి, బీజేపీ గవర్నమెంట్కు. దీంట్లో భాగంగానే నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఫైర్ బ్రాండ్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్కు బెయిల్ వచ్చింది. ఆయన అక్టోబర్ 4 రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యిండు. దాదాపుగా 6 months అవుతుంది జైల్లో ఉండబట్టి. ఆయన మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఆరోపణ ఏంది అంటే, ఒక లిక్కర్ వ్యాపారి నుంచి 2 కోట్ల లంచం తీసుకున్నాడు అన్నది ఈడీ చేసిన ఆరోపణ. కాకపోతే ఏంటంటే 2 కోట్ల లంచం తీసుకున్నప్పుడు ఎంతో కొంత ఆధారం దొరకాలి, కానీ ఎటువంటి ఆధారం లేదు. ఏదో ఒక రూపంలో ఆధారం దొరకాలన్నా, లేదా క్యాష్ రూపంలోనైనా ఆధారం దొరకాలి, లేదా ఆస్తి రూపంలోనైనా ఎక్కడన్నా ప్లేసో జాగాలో కొన్నాడా, బిల్డింగ్ కొన్నాడా, కార్లు కొన్నాడా, ఏదో ఒక రూపంలోనైతే ఆధారాలు దొరకాలి. అట్లాంటిది ఒక 10 రూపాయలకు సంబంధించిన ఆధారం కూడా దొరకలేదు సంజయ్ సింగ్కి వ్యతిరేకంగా. అయినా ఈడీ అరెస్ట్ చేసింది, జైలుకు పంపించింది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంటు ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసుకున్నది. ఫ్యూచర్లో రాబోయే కాలంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్గా ఎదుగుతాడు అన్నది బీజేపీకి రిపోర్టు. ఎందుకంటే ఆదరణ ఉన్న నాయకుడు, మంచి చేస్తాడు ప్రజలకు. ఢిల్లీ నుంచి పోయిండు, పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేసిండు, గోవాలో ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసిండు, గుజరాత్లో మంచి ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి స్ప్రెడ్ అవుతాడు అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ. ఇగో ఇది కంటకంగా మారింది బీజేపీ గవర్నమెంట్కు. ఎట్లనైనా చేసి ఆమ్ ఆద్మీ పార్టీని అణచెయ్యాలి. అసలు ఒక తీరుగా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా రూపుమాపాలి అన్నది బీజేపీ గవర్నమెంట్ ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం అదే. ఎన్నోసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినట్టుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. ఈ మధ్యలో ఈ 1 వీక్లో కూడా ఇట్లాంటి ఆఫర్లు వచ్చినాయి. ఒక్క ఎమ్మెల్యే సీట్కి 25 కోట్లు అని వాళ్ళే స్వయాన ప్రెస్ మీట్ పెట్టి ఇది చెప్పిండు. ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సత్యేంద్ర జైన్ దాదాపుగా 1.5 years అవుతుంది జైల్లో ఉండబట్టి. నెక్స్ట్ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి మనీష్ సిసోడియా 13-14 months అవుతుంది. సంజయ్ సింగ్కి నిన్న బెయిల్ వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21 రోజు అరెస్ట్ అయ్యిండు. ఇట్లా ఒక పెద్ద కక్ష సాధింపుతోటే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఉన్న వాస్తవం అది చెప్పవలసి వస్తుంది. కక్ష సాధింపే, కంపల్సరీ 100% కక్ష సాధింపే. ఒకటి వచ్చి ఇప్పుడు చెప్పిన రీజన్, ఫ్యూచర్లో అరవింద్ కేజ్రీవాల్ చాలా పైకి ఎదిగే పరిస్థితి ఉన్నది అన్నది రిపోర్ట్. రెండోది ఏంది, ఢిల్లీలో వచ్చే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడియలేకపోతుంది బీజేపీ. అదొకటి వాళ్ళకు చాలా ఈగో మీద దెబ్బతీసింది. ఎంసీడీ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, ఈ ఎలక్షన్లలో కూడా ఓడిపోయింది బీజేపీ పార్టీ. ఇక ఈ విధంగా మొత్తానికైతే ఆమ్ ఆద్మీ పార్టీని మట్టుమాయం చెయ్యాలి అన్నది బీజేపీ పార్టీ ఉద్దేశం. నిన్న ఆతిషి వాళ్ళ మినిస్టర్, వాటర్ బోర్డ్ మినిస్టర్ ఆతిషి సింగ్ ప్రెస్ మీట్లో చెప్పింది, తనను ఇంకొక మంత్రి సౌరభ్, ఎమ్మెల్యే దుర్గేష్
అట్లనే రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెడ్డాను. ఇగో ఈ నలుగురిని కూడా ఇంకొక 1 మంత్లో అరెస్ట్ చేసేది ఉన్నదట. అయితే ఆమె ఆరోపించిన దానికి, ఆమె ఆరోపణకు కూడా ఒక ఆధారం దొరుకుతుంది. ఎట్లా అంటే మండే రోజు అరవింద్ కేజ్రీవాల్ హియరింగ్ టైం లోపల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సౌరభ్ పేరు తీసింది, ఆతిషి మినిస్టర్ పేరు తీసింది. ఇక అప్పంచి వీళ్ళకి డౌట్ వచ్చేసింది, ఇంకొక 4 మెంబర్స్ను 1 మంత్ లోపల అరెస్ట్ చేస్తారు అని. అట్లనే ఈ ఆతిషి దగ్గరికి ఒక పర్సన్ వచ్చిందట. వచ్చి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతావా, ఒకవేళ బీజేపీ పార్టీలో కనుక జాయిన్ కాకపోతే 1 మంత్ లోపల అరెస్ట్కు రెడీ అయ్యి ఉండు అని చెప్పి వెళ్ళిపోయిందట. ఇక ఈ విషయం కూడా ప్రెస్ మీట్లో చెప్పింది మినిస్టర్ ఆతిషి. అంటే అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు. సరే, సంజయ్ సింగ్కి నిన్నటి వరకు బెయిల్ రాలే, నిన్న బెయిల్ వచ్చింది. మనీష్ సిసోడియా లోపల ఉన్నాడు, సత్యేందర్ జైన్ లోపల ఉన్నాడు. అంటే ఫస్ట్ క్యాడర్, ఏదైతే ఫస్ట్ ప్లేస్లో ఉండే లీడర్లు మొత్తం జైల్లో ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చేటోళ్ళు ఆతిషి, ఇప్పుడు చెప్పిన 3 వ్యక్తులు. వీళ్ళను కూడా జైలుకి పంపిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే కాకపోతే ఇక్కడ ఒకటి ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఎన్ని కష్టాలన్నా పెట్టచ్చు, ఎంతమందిని జైళ్ళనన్నా పంపించచ్చు. ఒక పార్టీ ప్రజాదరణ పొందితే, ఒక పార్టీ నాయకుడు ప్రజాదరణ పొందితే ఆ పార్టీ కానీ ఆ ప్రజానాయకుడిని కానీ రూపుమాపుడు, కింద పడేసుడు, ఆ పార్టీని ఆ లీడర్ను మఠమాయం చేసుడు ఎవ్వరి తరం కాదు. ప్రజల మనసులో ఉన్నన్ని రోజులు ఎవ్వరు ఏం చేయలేరు. ఏమన్నా చేస్తే ఫిజికల్ అంతే తప్ప వేరే తిరిగి ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ప్రజల గుండెలు అల్లుంటారు. ఆ పార్టీ అయినా ఆ నాయకుడైనా వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు. సరే, ఫిజికల్గా కూడా ఏమన్నా చేసినా కూడా ఇంకో లీడర్ పుడతాడు. లోపము ఈ రూలింగ్ పార్టీల బ్రెయిన్లో ఉంటుంది లోపం. వాళ్ళు అనుకుంటారు వాళ్ళ అక్కసుతోటి, ఈగోతోటి ఈ చర్యలన్నీ చేస్తూ ఉంటారు. ఆ పార్టీని కానీ ఆ లీడర్లను కానీ ఏదో ఒకటి చెయ్యాలన్న ఆతృతతోటి, కానీ అది జరగది. అది గమనించరు వీళ్ళు. అంటే ఇక వీళ్ళకి ఈగో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత ఆలోచన వాళ్ళకు ఉండదు. మన భారతదేశం విషయం తీసుకుంటే ఇప్పటి నుంచే కాదు, ఇందిరాగాంధీ టైం నుంచి తీసుకోండి, బ్రిటిషర్స్ టైం నుంచి తీసుకోండి, ఎవరి మీదైతే జులుం చేస్తారో, ఎవరిని అంచాలని ప్రయత్నం చేస్తారో దేశ ప్రజలు మొత్తం వాళ్ళేంటనే ఉంటారు. ఇక ఈ సత్యాన్ని రాజకీయ నాయకులు గ్రహించలేకపోతారు. విచక్షణ పోయింది అనడానికి ఇది నిదర్శనం. జైళ్ళకు పంపుడు, ఈడీలు, సిబిఐలు, ఈ చర్యలే నిదర్శనం. అట్లాంటి పార్టీ పట్ల నువ్వు పోటీ పడాలంటే, అట్లాంటి రాజకీయ నాయకునితో పోటీ పడాలంటే నువ్వు కూడా ప్రజలకు మంచి చేయి. నీ పార్టీ కూడా ప్రజలకు మంచి చేయని. మంచి చేసి ప్రజాదరణ పొందితే కాదన్నది ఎవరు? ప్రజాదరణ పొందితేనే కదా గద్దె మీద కూర్చున్నది అందరూ. బీజేపీ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది ఎట్లా? ప్రజలు ఓట్లేస్తేనే వచ్చింది కదా, ప్రజలు పెట్టిన భిక్షే కదా. ఈ విషయాన్ని మర్చిపోతారు అధికారం రాగానే. వస్తే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. లేటెస్ట్ న్యూస్ ఏంది అంటే, అరవింద్ కేజ్రీవాల్ని ఏదైతే సెల్లో పెట్టిందో ఆ సెల్కు పక్కనే ఒకప్పటి మాఫియా డాన్ ఛోటా రాజన్ ఉన్నాడట. ఛోటా రాజన్, సరే ఛోటా రాజన్ ప్రభావం ఇప్పుడు లేదు, అయినా కూడా ఎక్కడనో కొంత మూలలల్లా ఛోటా రాజన్ ప్రభావం ఉంటుంది. వాళ్ళ అనుచరులు ఉంటారు. 100% ఎప్పుడు వ్యానిష్ కారు, ఒక 10% అని ఉంటారు. అట్లాంటి ఛోటా రాజను అరవింద్ కేజ్రీవాల్ సెల్ పక్కనే ఉన్నాడట. ఇంకొక గ్యాంగ్స్టర్ కూడా అదే సెల్లులు ఉన్నాడట, నీరజ్ భవానా. 40 కేసులు ఉన్నాయట ఆ మాఫియా డాన్ మీద. ముజాహిదీన్ ఉగ్రవాది జియావుర్ రెహమాన్, ఇగో ఈయన కూడా అదే సెల్లులు ఉన్నాడట. ఈయన పక్క సెల్లుని అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు ఈ వార్త మీడియాకు వచ్చేసింది, ప్రజలకు తెలిసింది. అరవింద్ కేజ్రీవాల్ను ఉగ్రవాదులు, మాఫియా డాన్లు ఉన్న సెల్లుకు పక్కనే పెట్టిండ్లు అన్న వార్త బయటికి వచ్చిందా పబ్లిక్ డొమైన్లకు? పబ్లిక్లో ఏ విధమైన ఒపీనియన్ క్రియేట్ అవుతుందో చూడండి మీరు. జనరల్ పబ్లిక్, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీని పక్కకు పెట్టాలి,
జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంటుంది? రూలింగ్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుందా రాదా? అరే ఒక ముఖ్యమంత్రి, ఒక నిజాయితీపరుడు, మంచి ముఖ్యమంత్రి, ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రిని ఈ మాఫియా డాన్ల పక్క, తీవ్రవాదుల పక్క ఉంచుతారా అన్న ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుందా కాదా? దానివల్ల బీజేపీకి నష్టమా లాభమా? ఈ ఆలోచన పోతుంది, నాయకులకు విచక్షణ పోతుంది. లాభమవుతుందా నష్టమవుతుందా అనే విచక్షణ పోతుంది. ఓన్లీ గ్రడ్జ్, పగ తీర్చుకోవాలి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తోటి బీజేపీ నాయకులే ఆలోచించుకోవాలి. బీజేపీ పార్టీ లాభపడ్డదా, రాబోయే ఎలక్షన్లలో నష్టపోబోతుందా? ప్రపంచం మొత్తం ఖండించింది, యూరోపియన్ కంట్రీస్ ఖండించింది, జర్మనీ అన్ని దేశాల కంటే ఫస్ట్ ఖండించింది, అమెరికా ఖండించింది, యుఎన్ఓ ఖండించింది. ప్రపంచ దేశాల మొత్తంలో బ్యాడ్ నేమ్ వచ్చింది బీజేపీ పార్టీకి, బీజేపీ నాయకులకు. ఇక ఢిల్లీలో దాని ఎఫెక్ట్ అడ్వర్స్ ఎఫెక్టే, పూర్తి అడ్వర్స్ ఎఫెక్ట్. ఢిల్లీలో 2 సీట్లు గెలిస్తే బీజేపీ పార్టీ కష్టం. ఈసారి పోయినసారి 7 సీట్లు గెలిచింది బీజేపీ పార్టీ. ఈసారి మ్యాక్సిమం 2 సీట్లు, 4 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంటెస్ట్ చేస్తుంది, 3 సీట్లలో కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ చేస్తుంది. ఇక చివరికి ఒక్క విషయం ఏంది అంటే, సంజయ్ సింగ్ బెయిల్ ఇచ్చే సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది ఖన్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు చివాట్లు పెట్టించింది. తీవ్రంగా ఫైర్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద. అసలు ఈ కేసు బేస్లెస్ కేసు అన్నాడు. అసలు ఎక్కడ ఎవిడెన్స్ ఎక్కడున్నది? సంజయ్ సింగ్ని ఏమని అరెస్ట్ చేసిండ్రు? ఒక్క లిక్కర్ కాంట్రాక్టర్ చెప్పిండు నేను 2 కోట్లు ఇచ్చినా అని. దానికి ఎటువంటి ఎవిడెన్స్ దొరకలే, ₹1 కూడా దొరకలే. ఇక ఎన్ని రోజులని ఏ కారణంతో బెయిల్ ఇవ్వకుండా జైల్లో ఉంచుతాము అని క్వశ్చన్ చేసిండు జస్టిస్ ఖన్నా గారు. ఏ కారణంతో సంజయ్ సింగ్ను ఇంకా జైల్లో ఉంచుతాము? సరే, ఓ ₹1000 పట్టుకున్నారా? 2 కోట్లన్న కాడ ఒక ₹1000 పట్టుకోవాలి కదా, ఎవిడెన్స్ అన్నా దొరకాలి కదా, క్యాష్ రూపంలో కాకున్నా కూడా. ఎటువంటి ఎవిడెన్స్ దొరకలే, ఏం లేదు. ఒక పర్సన్ చెప్పిండు అన్న ఒక్క మాటతోటి 6 నెలలు జైలు నుంచి. సేమ్ కేసు మనీష్ సిసోడియా మీద 13 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. బహుశా సంజయ్ సింగ్ కేసును చూస్తే బెయిల్ వచ్చింది కదా, నెక్స్ట్ అందరికీ బెయిల్ రావచ్చు. సేమ్ కేసు, సేమ్ ఏ కేసులో కూడా ఎటువంటి ఆధారాలు దొరకలే, ఎటువంటి క్యాష్ రికవరీ జరగలే. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో, మనీష్ సిసోడియా విషయంలో ఎటువంటి క్యాషు, ఎటువంటి ఆస్తులు ఏమీ దొరకలే. వాళ్ళకు కూడా బహుశా బెయిల్ రావచ్చు అన్నది ఒక టాక్, వార్త.